నలంద యూనివర్సిటీని కాల్చినప్పుడు అది 3 మంత్స్ వరకు కూడా కాలుతూనే ఉందంట. సో, దాన్ని బట్టి నేను అనుకున్నాను. అక్కడ ఎంత నాలెడ్జ్ అనేది అలా బూడిదైపోయిందో అనేసి. తర్వాత ఓషో గారిని చూసిన తర్వాత అనిపించింది నాకు. మనం కొంచెం ప్రిజర్వ్ చేసుకున్నాము మన నాలెడ్జ్‌ని అని. సో, ఓషో గారి పరిచయం నాకు 'కృష్ణ' అనే బుక్ ద్వారా పరిచయం అయింది. అందులో ఒక చోట నేను చదువుతూ ఉన్నప్పుడు తను పాలిటిక్స్ గురించి మాట్లాడారు. వరల్డ్ హిస్టరీ గురించి మాట్లాడారు. ఆంథ్రోపాలజీ గురించి మాట్లాడారు. సైకాలజీ గురించి మాట్లాడారు. స్పిరిచువాలిటీ గురించి మాట్లాడారు. ఒకే చోట ఈ పాయింట్స్ అన్నీ నాకు ఒకే పేజ్‌లో వచ్చాయి. సో, నేను అనుకున్నాను నా లైఫ్ టైం మొత్తంలో ఈయనని నేను ఎలా మిస్ అయ్యాను అని. తర్వాత నేను తన గురించి సెర్చ్ చేసినప్పుడు ఆయన రాసిన బుక్స్ చూశాను నేను. ఓషో గారు కృష్ణుని మీద రాశారు బుక్. గీత మీద రాశారు. పతాంజలి యోగ సూత్రాస్ మీద రాశారు. బుద్ధుని గురించి రాశారు. మహావీర్ గురించి రాశారు. కబీర్ గురించి రాశారు. జైన్ మాస్టర్స్ గురించి రాశారు. గాంధీజీ గురించి చెప్పారు. ఒక్కటేంటి, ఆయన ఫిలాసఫీస్ గురించి కూడా చెప్పారు. సైకాలజీ గురించి చెప్పారు. ఇంత నాలెడ్జ్ని మనం ఎలా మిస్ అయ్యామా అని అనిపించింది ఒక్కసారిగా. ఓషో అంటేనే ఓషన్ ఆఫ్ నాలెడ్జ్.